టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ బిట్ అండి, ఏకమితి అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ లక్షణము. ఆన్సర్ అనేది మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏకమితి అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ లక్షణము. ఆప్షన్స్: జ్ఞానేంద్రియ చలన దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త లేదా నియత ప్రచాలక దశ. ఏకమితి అనేది ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశకి సంబంధించిందండి. ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. ఏకమితి అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారము పూర్వ ప్రచాల దశకు సంబంధించిన లక్షణము. నెక్స్ట్ బిట్, గోల్మన్ ప్రకారము విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత క్రింది విశేషకానికి చెందును. గోల్మన్ ప్రకారం ఇచ్చాడండి. గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత అనేవి ఏ విశేషానికి చెందుతాయి అనేసి ఇచ్చాడు. ఆప్షన్స్: స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ, సహానుభూతి, స్వీయ అవగాహన. గోల్మన్ ప్రకారం వచ్చేసి ఇవి స్వీయ నియంత్రణ కిందికి వస్తాయండి. ఆప్షన్ 1 స్వీయ నియంత్రణ. నెక్స్ట్ బిట్ అండి, శిశువు పరిచయ వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వ్యక్తులను చూసి భయపడడం, ఏడవడం చేసే వయసు. ఒక శిశువు పరిచయం ఉన్న వ్యక్తుల్ని చూసి నవ్వడం, కొత్త వ్యక్తుల్ని చూసి భయపడడం, ఏడవడం చేసే వయసు ఏది అనేసి అడిగాడు. ఇక్కడ మనకు ప్రతిసారి బిట్ అనేది దీని మీద ఇస్తూ ఉంటాడండి. వికాస దశల్లో నుంచి 4 to 5, 4 నుంచి 5 నెలల వయస్సు, 3 నుంచి 4 నెలల వయస్సు, అదే విధంగా 6 నుంచి 7 నెలల వయస్సు, 18 నెలల వయస్సు. శిశువు తెలిసిన వ్యక్తుల్ని చూసి నవ్వడము, అలాగే కొత్త వ్యక్తుల్ని చూసి భయపడడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే 6 నుండి 7 నెలల వయస్సు మధ్యలో జరుగుతుంది. ఈ వయసులో పిల్లలకి కొంచెము తెలుసుకుంటూ ఉంటారనమాట వీళ్ళెవరు అలా, వాళ్ళకి కొంచెం అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్, గుర్తుపట్టగలిగే శక్తి. అబ్జర్వేషన్ డోమ్ ని రూపొందించిన వారు. డైరెక్ట్ బిట్ అండి. అబ్జర్వేషన్ డోమ్ ని రూపొందించింది గెసెల్ అండి. గెసెల్ పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో అది అసంచరిత పరిశీలన కింద అబ్జర్వేషన్ డోమ్ ని రూపొందించింది గెసెల్. ఆప్షన్ 1. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి అహం డాష్ సాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. ఎరిక్సన్ ప్రకారం అహం అనేది ఏ వికాస సాంఘిక వికాసాల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది అనేసి అడిగాడండి. 8 మనోసాంఘిక వికాసాలు. ఎరిక్సన్ ప్రకారం మనకు మొత్తం 8 దశలు ఉన్నాయండి. ఆ 8 దశల్లో నుంచి అహం అనేది పయనిస్తూ వికసిస్తుంది. నెక్స్ట్, స్టోన్ మరియు బ్రౌన్ సస్మన్ల ప్రకారం పాపులర్ గుంపు లక్షణం. స్టోన్ మరియు బ్రౌన్ సస్మర్ల ప్రకారము పాపులర్ గుంపు లక్షణము. దీని యొక్క లక్షణం వచ్చేసి తరగతిలో ప్రాధాన్యత కలిగిన నాయకులుగా ఉండడము. తరగతిలో ప్రాధాన్యత కలిగిన నాయకులుగా ఉండడం. ఎవరి ప్రకారం అంటే స్టోన్ మరియు బ్రౌన్ సస్మన్ల ప్రకారం. నెక్స్ట్, రంజిత్ 40 అర్ధరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాల్లో నేర్చుకొనెను. రంజిత్ 40 అర్ధరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాల్లో నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి 5 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన ఎంత? అసలు ప్రయత్నాలు పొదుపు గణన సూత్రం ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ తిరిగి చేసినప్పుడు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. మొత్తం ఫస్ట్ 40 అర్ధరహిత పదాలను ఎన్నిసార్లు నేర్చుకున్నాడు? 10 మైనస్ 5 బై 10 ఇంటూ 100 చేస్తే మనకు 50% వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, అతి వినయం ధూర్త లక్షణం అనేది ఏ రక్షక తంత్రంగా చెప్పుకోవచ్చు? అతి వినయం ధూర్త లక్షణము అనేది ఏ రక్షక తంత్రంగా చెప్పుకోవచ్చు అంటే ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్, క్రింది వారిలో ప్రజ్ఞకు విషయాంశాలు, ప్రచలనాలు, ఉత్పత్తులు అనే 3 విశేషకాలు కారణమని సిద్ధాంతీకరించినది ఎవరు?
గిల్ఫర్డ్ అండి. ప్రజ్ఞకు విశేషాంశాలు అదేవిధంగా ప్రచలనాలు ఉత్పత్తులనే 3 విశేషకాలను కారకమనే సిద్ధాంతీకరించింది గిల్ఫర్డ్. ఆప్షన్ 3. నెక్స్ట్ గ్రహం వాల్లస్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో సోపానాల వరుస క్రమం. గ్రహం వాల్లస్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో వరుస క్రమం అడిగాడండి. ఫస్ట్ వచ్చేసి సన్నాహ దశ, ప్రిపరేషను, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఫస్ట్ వచ్చేసి సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నెక్స్ట్ వచ్చేసి నిరూపణ దశ. ఇవి 4. ఆప్షన్ వచ్చేసి 1. నెక్స్ట్ విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఈ అభ్యసన లక్షణాన్ని తెలియజేస్తుంది. విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఇది ఏ అభ్యసన లక్షణాన్ని తెలియజేస్తుంది అంటే ఇది వచ్చేసి అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. అంటే అభ్యసన బదలాయింపులకు సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. మనకు అభ్యసన బదలాయింపు నుంచి చాలాసార్లు బిట్ అయితే అడగడం జరిగింది. అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ అభ్యసనంలో. నెక్స్ట్ కొన్నిసార్లు మనకు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తి లేదా వస్తువు ఇంతకు ముందు చూడనప్పటికీ ఎప్పుడో చూశామనే భ్రమ కలుగుతుంది. దీన్ని ఇలా అంటారు. కొన్నిసార్లు మనం అసలు ఎప్పుడూ చూడని వ్యక్తిని ఒక్కొక్కసారి చూసినప్పుడు ఇతన్ని మనం ఎక్కడో చూశామనే భ్రమ కలగడాన్ని ఏమంటారు అంటే డెజావు అండి. డెజావు. ఆప్షన్ 1 డెజావు. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి. గ్రహించడం భావావేశ రంగం, విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగం, అవగాహన జ్ఞానాత్మక రంగం, హస్తలాఘవం మానసిక చలనాత్మక రంగం. సరికాని జత ఆప్షన్ 3 అండి. అవగాహన జ్ఞానాత్మక రంగానికి విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగానికి చెందింది. విలువ కట్టడం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందింది కాదు. నెక్స్ట్ భావనోద్భావంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. భావనోద్భావంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. అమూర్త భావనల నుండి మూర్త భావనలను పరిచయం చేయడం. భావనోద్భావంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. ముందు అమూర్త అంటే తెలియని విషయాల నుండి తెలిసిన విషయాల వైపు వెళ్ళడం ఉపాధ్యాయుని యొక్క పాత్ర కాదు. అమూర్త అంటే కంటికి కనిపించని వాటి నుండి కంటికి కనిపించేవి. నెక్స్ట్ ఈ సిద్ధాంతం ప్రకారము మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది. మొత్తానికి అన్నాడండి. ఈ సిద్ధాంతం ప్రకారము మొత్తానికి అదేవిధంగా దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అండి. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. నెక్స్ట్ మొత్తం నుంచి భాగాలు. ఎంకేఓ అనునది ఈ అభ్యసన సిద్ధాంతంలో దగ్గర సంబంధం కలిగి ఉంది. ఎంకేఓ అనేది ఈ అభ్యసన సిద్ధాంతంలో దగ్గర సంబంధం కలిగి ఉంది. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతంలో అండి. నెక్స్ట్ ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించింది. ఇతివృత్తక ట్యాట్ అనే పరీక్షను రూపొందించింది ఎవరు అంటే ముర్రే అండ్ మోర్గాన్ అండి. ముర్రే మోర్గాన్. డైరెక్ట్ బిట్. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ వచ్చేసి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుందండి. ప్రీవియస్ వీడియోలో ఈ అభ్యసన వక్రరేఖల గురించి క్లియర్గా చెప్పుకున్నాను. ఒకసారి వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంటి పనిని పునఃస్మరణకు ప్రోత్సహించే అభ్యసన నియమం. ఇంటి పనిని పునఃస్మరణకు ప్రోత్సహించే అభ్యసన నియమము ఏది అంటే అభ్యాస నియమం అండి. అభ్యాస నియమము. నెక్స్ట్ ప్రత్యక్ష నమూనాను రూపొందించింది. ఇది డైరెక్ట్ బిట్ అండి. ప్రత్యక్ష నమూనాను రూపొందించింది బ్రూనర్. ప్రత్యక్ష నమూనా బ్రూనర్. నెక్స్ట్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త. ఇది డైరెక్ట్ బిట్టేనండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త వచ్చేసి గార్డనర్. నెక్స్ట్ ఒక విద్యార్థి భూమి బల్లపరుపుగా కాక గోళాకారంగా ఉందనే భావనను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది.
ఒక విద్యార్థి భూమి గోళాకారంగా ఉందనే భావనను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది ఏమవుతుందంటే శాస్త్రీయ పరిశీలన లేదా శాస్త్రీయ భావన అవుతుంది. నెక్స్ట్ విద్యార్థుల స్థాయిను సాధనాలను మదింపు చేసే కంప్యూటర్ అప్లికేషన్. ఇప్పుడు మనకు కంప్యూటర్ రాదండి, అవసరం లేదు. నెక్స్ట్ డిస్లెక్సియా అనేది ఏ వైకల్యము? డిస్లెక్సియా అనేది పఠన వైకల్యం అండి. వైకల్యం. గణితానికి సంబంధించిందైతే డిస్కాల్కులియా, రాతకు సంబంధించిందైతే డిస్గ్రాఫియా, పఠనానికైతే డిస్లెక్సియా. నెక్స్ట్ నిర్దేశిక మంత్రణంలో మనకు మంత్రకుడు క్రియాత్మకంగా ఉంటాడండి. క్రియాత్మకంగా ఉంటాడు. నెక్స్ట్ ఆర్‌టి 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి. ఆర్‌టి 2009 ప్రకారం అన్నానండి 1:30 రేషియో అండి. ఆర్‌టి 2009 ప్రకారం అయితే 1:30 రేషియోలో ఉంటారు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. నెక్స్ట్ ఐఈపీని ఉపయోగించేవారు ప్రత్యేక ఉపాధ్యాయులండి, స్పెషల్ టీచర్స్. నెక్స్ట్ ఆర్‌టిఈ చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 59 లోపు పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఉపాధ్యాయుల సంఖ్య. ఆర్‌టిఈ చట్టం ప్రకారం పాఠశాలలో మనకు ఏమిచ్చాడు? 1:30 రేషియో, అంటే ఉపాధ్యాయులు 30 మందికి ఒకరు ఉండాలని ఇచ్చాడు. అదేవిధంగా 59 మంది ఉన్నా కూడా మనకి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలంటే 2 మెంబర్స్ ఉండాలండి. 2 మెంబర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇది సైకాలజీకి సంబంధించిన వీడియో అండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.